పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఇవాళ చెత్త పలుకు అదే మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు అంటాడు కదా, గదే చెత్త పలుకే. ఆ చెత్త పలుకు ఎంత చెత్తగా ఉన్నది అనేది ఒక్కసారి చూడండి మిత్రులారా. విషనాగే ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు చూడండి. 2 నిమిషాలు 3 నిమిషాలే. మరి ఈయన విషనాగా కాదా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జయ హో జితేంద్ర ఏం చెప్తాడంటే, నేను ఒక డిఫరెంట్ జర్నలిజం అన్నట్టు మన ఉంది. జయ హో జితేంద్ర అంటే, జితేంద్ర అంటే ఎవరంటే ఢిల్లీ లిక్కర్ కేసులో తీర్పిచ్చిన జడ్జి. అంటే ఇక్కడ ఎట్లా రాసినట్టే, ఢిల్లీ లిక్కర్ కేసులో జడ్జి జితేంద్ర సింగ్ ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో ఉన్నవారు కూడా ప్రలోభాలకు లొంగిపోతున్నారన్న అభిప్రాయం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి తీర్పులు ప్రజల్లో ఆ వ్యవస్థపై ఆశలను చిగురింపజేస్తాయి. దర్యాప్తు సంస్థలకు ఇలాంటి తీర్పులు చెంపబెట్టులా ఉంటాయి. ఏ ప్రలోభాలకు లొంగకుండా తన తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేసిన జితేంద్ర సింగ్ను అభినందించాల్సిందే. ఇక్కడ ఏం చేసిందంటే, జితేంద్ర సింగ్ను అభినందించలే మనోడు ఏం చేస్తాడంటే, ఈ సిబిఐలకు వీళ్ళందరికీ చెంపబెట్టులాగా అయిపోయింది, వీళ్ళందరూ కూడా ఆ కేంద్రంకు తొత్తుల్లాగా పనిచేస్తున్నారు అనేది రాసిండు అంతే. సో ఈ యొక్క జితేంద్రను అందుకనే అభినందించాలి. అంటే ఇటు ఎప్పుడు చూసినా నరేంద్ర మోడీ అన్న భారతీయ జనతా పార్టీ అన్న విషం. అందుకనే నేను విషనాగు అంట, ఆర్కేను విషనాగే. ఇట్లా విషం కక్కుతా అంటాడు ఎప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా. ఇక్కడ రేవంత్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేస్తావు, నీ పేపరే న్యూట్రల్గా పనిచేయదు. ఇక్కడ రేవంత్ రెడ్డికి పనిచేస్తావు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుకు పనిచేస్తావు. ఇక నువ్వు ఇవాళ జడ్జీల గురించి కేంద్రం గురించి మాట్లాడతానంటే నాకైతే ఇజ్జత్ అనిపిస్తుంది. నీ పత్రికను ఫస్ట్ మంచిగా పనిచేయాలి. నీ పత్రిక ఇక్కడ రేవంత్ రెడ్డికి అక్కడ చంద్రబాబుకు తొత్తు లెక్క పనిచేయకుండా ఉంటే నీ పత్రిక నువ్వు రాసేటి అని నమ్ముతారు. నిన్నెవరు నమ్ముతారు? ఇక పోతే ఇంకేం రాసినట్టే, ఆ కేసులో సిబిఐ అడ్డగోలుగా వ్యవహరించిందని స్పష్టమైంది. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా వంటి వారు విలువైన రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. అవినీతి పరులుగా వారిపై ముద్రపడింది. అందుకే నిబ్బరంగా కనిపించే కేజ్రీవాల్ విలపించారు. ఆయన అనుభవించిన మానసిక క్షోభ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. న్యాయమూర్తి నిబద్ధతతో నిక్కచ్చిగా వ్యవహరించని పక్షంలో దర్యాప్తు సంస్థలు ఎన్ని దురాఘాతాలకైనా పాల్పడవచ్చునని ఢిల్లీ లిక్కర్ కేసులో రుజువైంది. విచారణ అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. పంజరంలో చిలుకలా మారిన సిబిఐ వంటి సంస్థలకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? పంజరంలో చిలుక లెక్క ఉన్నదట సిబిఐ పరిస్థితి. అంటే కేంద్రం ఏం చెప్తే సిబిఐ గజ్జెత్తాది అనేది ఈయన రాసిండు ఇక వార్త. ఈ అడ్డమైన రాతలతోనే మిత్రులారా మన తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇటువంటి అడ్డమైన రాతలతోనే. మీరు ఒక్కసారి గమనించండి. ఈయనకు మన భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది ఈయనతో టచ్లు ఉంటారు. ఎందుకంటే ఈయన టెక్నిక్ కూడా ఏంటంటే, ఇటు భారతీయ జనతా పార్టీతో ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనే మనోనికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే విధంగా ఈయన ప్లాన్లు చేసుకుంటాడు. మరి ఎవరు ఈయనతో ఉన్నారనేది ఒక్కసారి మీరు ఆలోచించి కామెంట్ బాక్స్లో రాయండి. మిత్రులారా, ఇక్కడ పంజరంలో చిలుక అంటాడు. నేను ఒక్క మాట చెప్తాను మిత్రులారా. ఇవాళ ఈయన రాయాల్సిన వార్త ఇది కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఏది చెప్తే గది ఈ యొక్క కోర్టులు వింటానే అనేది కూడా చాలా మంది మాట్లాడారు. జడ్జీలు వింటారనేది కూడా రాసినారు. కానీ 100 సార్లు 1000 సార్లు నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా చెప్పిండు, బీజేపీ నాయకులు పదే చెప్తారు. ఈడీలు కానీ సిబిఐలు కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. దీంట్లో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పిండు. కేంద్రం ఇప్పుడు జోక్యం చేసుకోలేదనే విషయం రాయరిది. మరి కేంద్రం జోక్యం చేసుకునేదంటే ఈ పరిస్థితి వచ్చునా? ఇది రాయరు. ఈ క్రెడిట్ మొత్తం కూడా నరేంద్ర మోడీది, కేంద్రానిదే. మంచిని మంచి అన్నారు, చెడును చెడు అన్నారు. అంటే ఈ దీంట్లో ఏంటంటే తీర్పు ఏమి ఇచ్చారంటే, విచారణ అధికారి పైన శాఖాపరమైన విచారణ చేయించమని చెప్పారు. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైన విచారణ అంటే శాఖాపరంగా వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు తీసుకోమని చెప్పారు. మరి ఇదంతా చెప్పారు అంటే ఇవాళ కోర్టులకు స్వతంత్రత ప్రతిపత్తిని కల్పించినట్టా లేదా? అంటే వాళ్ళకు వాళ్ళు స్వతంత్రంగా కోర్టులు జడ్జీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయా లేవా? ఈడీలు సిబిఐలు నిర్ణయాలు తీసుకుంటున్నాయా లేదా? నిజంగానే నరేంద్ర మోడీ గారు చెప్తే మరి ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చునా? ఈ విషయాన్ని అంటే భారతీయ జనతా పార్టీ ఎటువంటి వాటిలల్లా ఇన్వాల్వ్ అవుతలేదనే విషయం వార్త ఈయన ఒక్కనాడు ఒక్క లైన్లో కూడా రాయడం మిత్రులారా. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. విషనాగంటే ఈయనతోని ఎవరు దోస్తాన్ చేసినా భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలకు చెప్తున్నా,
మన పార్టీని పాతాళానికి దొక్కేది, అందుకే ఈయన చేస్తాడు. ఎప్పుడు చూసినా బీజేపీ అంటే మస్తు మంట, కోపం. ఇవాళ నేను క్లియర్గా చెప్తున్నా, ఈయన వార్తలు రాయలేదా మిత్రులారా గతంలో? ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు కల్వకుంట్ల కవితను? కేంద్రముని బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది వార్తలు ఈయన రాయలేదా? ఈ మనిషి రాయలేదా అప్పుడు? ఇవన్నీ మర్చిపోయింది. ఇక మళ్ళీ ఇవాళ రాస్తాడు కదా, ఇవి పంజరంలో చిలుక, బొత్సు, బొంగం, బొషానం అని చెప్పేసి వార్తలు రాస్తాడు. సో ఇటువంటి చెత్త పలుకులను ప్రజలు నమ్మొద్దు. ఈయన విషనాగా కాదా? మీరు ఒక్కసారి కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.